స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలంటే పీస్ కూడా ఎంతో అవసరమని సిపి కమలాసన్ రెడ్డి అన్నారు. శాంతియుత వాతావరణం ఉంటేనే అన్ని రకాల అభ్యున్నతి సాధ్యమవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణం నెలకొల్పడం వల్ల అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించడమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో పీస్ కమిటీ ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రానున్న పర్వదినాలను దృష్టిలో పెట్టుకుని పీస్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు సంయమనంతో సోదర భావంతో మెలగాలని సూచించారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీలో చేర్చడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రానున్న 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాబోతున్నది. అదేవిధంగా మానేర్ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడానికి, శబర్మతి రివర్ ఫ్రంట్ బేసిస్ మీద ఆ తరహాలో డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నది. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అన్నదమ్ములాగా కలిసి ఉండాలి, మత సామరస్యం బాగుండాలని చెప్పే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పుడు రానున్నటువంటి గణేష్ ఫెస్టివల్, బక్రీద్ ఫెస్టివల్ రెండు కూడా చాలా ముఖ్యమైన పండుగలు. హిందువులకు అటు ముస్లింలకు చాలా ముఖ్యమైన పండుగలు. ఈ రెండు పండుగలు కూడా అత్యంత శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ కూడా రెండు మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా సంతోషంగా ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ఈ రెండు పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఈ పీస్ ర్యాలీ టేకప్ చేయడం జరిగింది.